అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్ల పీఆర్సీ, డీఏ బకాయిల చెల్లింపులపై సంచలన నిర్ణయం విడుదల. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంలో అత్యంత కీలకమైన భాగస్వాములుగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు తమ న్యాయమైన హక్కుల సాధన కోసం పెండింగ్‌లో ఉన్న ఆర్థిక బకాయిల విడుదల కోసం మళ్ళీ పోరాట బాట పట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యోగులకు చెల్లించాల్సినటువంటి పీఆర్సీ మరియు డీఏ బకాయిల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి తత్సారంపై నిరసనగా ఇప్పుడు ఒక భారీ ఉద్యమ కార్యాచరణ మొదలైంది. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో రణబేరి 3.0 అనే శక్తివంతమైన పేరుతో ఈ నిరసన కార్యక్రమం రూపుదిద్దుకుంది. రణబేరి అంటే యుద్ధానికి ముందు మ్రోగించే నగారా అని అర్థం. అంటే ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించే వరకు విశ్రమించబోమని, ఇది ఒక సుదీర్ఘ పోరాటమని ఉపాధ్యాయ లోకం స్పష్టం చేస్తోంది. ఈ పోరాటంలో భాగంగా ఈ నెల అనగా మార్చి 24వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ఎత్తున నిరాహార దీక్షలు చేపట్టాలనైతే నిర్ణయించారు. ఈ దీక్షలకు ఉపాధ్యాయులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో కదిలి రావాలని యూటీఎఫ్ నాయకత్వం పిలుపునిచ్చింది. ఉద్యమం తగలాలి, ప్రభుత్వానికి ఆ సెగ తగలాలి అనే నినాదంతో వారు ముందుకు సాగుతూ ఉన్నారు. అంటే ఉద్యోగుల నిరసన కేవలం మాటలకే పరిమితం కాకుండా ప్రభుత్వం తన మొండి వైఖరిని వీడి స్పందించేలాగా ఒక తీవ్రమైన సెగను పుట్టించాలని వారు భావిస్తున్నారు. నిత్యం తరగతి గదుల్లో విద్యార్థులకు జ్ఞాన దీపాన్ని వెలిగించే గురువులు నేడు తమ బ్రతుకుల్లో చీకటిని తొలగించుకోవడానికి పిడికిలిని బిగించి విధుల్లోకి రావాల్సిన పరిస్థితి ఏర్పడడం దురదృష్టకరం. అక్షర సేద్యం చేస్తూ దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే గుండెలు నేడు ఆక్రోశంతో రగిలిపోతున్నాయి. తమకు రావాల్సిన బకాయిల కోసం బావురుమనే బ్రతుకులుగా అయితే తమను తాము అభివర్ణించుకుంటున్నారు. అంటే కష్టపడి పని చేసిన తర్వాత రావాల్సినటువంటి జీతం మరియు ఇతర అలవెన్స్‌ల కోసం ప్రభుత్వం ముందు చేతులు చాచి అడుక్కోవాల్సి రావటం అనేది ఎంతటి వేదన కలిగిస్తుందో ఇక్కడ మనకు స్పష్టమవుతోంది. ఇక చెమటోడ్చి చదువు చెప్పిన మాకు మా జీతాల కోసం ఇంకా ఎంతకాలం ఎదురు చూపులని వారు నిలదీస్తున్నారు. ముఖ్యంగా 2023 జూలై 1వ తేదీ నుండి అమల్లోకి రావాల్సిన 12వ వేతన సవరణ కమిషన్ గురించి ఇప్పటివరకు ప్రభుత్వం ఎటువంటి స్పష్టమైనటువంటి ప్రకటన చేయకపోవడము గమనార్హం. పీఆర్సీ అమలు అనేది ప్రతి 5 ఏళ్లకు ఒకసారి జరగాల్సిన చట్టబద్ధమైన ప్రక్రియ. కానీ ప్రభుత్వం దానిని వాయిదాల పర్వంగా మారుస్తూ ఉద్యోగుల హక్కులను కాలరాస్తోందనైతే వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం పీఆర్సీ నివేదిక వచ్చేలోపు పెరిగిన ధరల దృష్ట్యా ఉద్యోగులకు ఊరటనిచ్చేలాగా 30% మధ్యంతర భృతి ఐఆర్ ఇస్తారని, లేదా ఎన్నికల మేనిఫెస్టోలో హామీలు ఇచ్చిన విధంగా ఐఆర్ ప్రకటిస్తారని లక్షలాది మంది ఉద్యోగులు ఆశగా ఎదురుచూశారు. ప్రభుత్వం ఎన్నిసార్లు కేబినెట్ సమావేశాలు నిర్వహించినా, ఉద్యోగ సంఘాలతో ఎన్నిసార్లు చర్చలు జరిపినా పీఆర్సీ మరియు ఐఆర్ గురించి ఎటువంటి సానుకూల నిర్ణయం వెలువడకపోవడం అనేది ఉద్యోగులను తీవ్ర నిరాశకి గురిచేసింది. డీఏ బకాయిల బండి కదలటం లేదు, మా కడుపు మంటను గమనించాలా అని వారైతే గమనించారని చెప్పేసి ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతున్నారు. కరువు భత్యం డీఏ అనేది పెరిగిన ధరల నుంచి ఉద్యోగులను రక్షించే ఒక కవచం లాంటిది. దానిని కూడా సకాలంలో ఇవ్వకపోవడం వల్ల సామాన్య ఉద్యోగుల కుటుంబ ఆర్థిక బడ్జెట్ తలకిందులవుతోంది. మరోవైపు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్నటువంటి అతిపెద్ద సమస్య బోధనేతర పనులు. నిత్యం తరగతి గదుల్లో పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులను రకరకాల యాపుల్లో డేటా ఎంట్రీలు చేయమంటూ ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోంది. పుస్తకం పట్టాల్సిన చేతులకు యాప్ల సంఖ్యలు వేస్తారా అని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడం పక్కన పెట్టి రోజంతా కాగితాల లెక్కల్లో మరియు డిజిటల్ డేటాలో మునిగిపోవడం వల్ల విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయని వారు హెచ్చరిస్తున్నారు. కేవలం డేటా ఎంట్రీలకే తమ సమయమంతా వృధా అవుతోందని, ఇది విద్యా వ్యవస్థను నాశనం చేయడమేనని వారు అభిప్రాయపడుతూ ఉన్నారు. ఇక రిటైర్డ్ ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఆవేదన వర్ణనాతీతం. గత ఎన్నికల సమయంలో సీపీఎస్ రద్దు చేస్తామని ఇచ్చిన హామీ ఏమైందని వారు ప్రశ్నిస్తున్నారు. వృద్ధాప్యంలో తమకు మరియు తమ కుటుంబానికి భరోసా ఇచ్చే పాత పెన్షన్ విధానం ఓపీఎస్ పునరుద్ధరణ కోసం వారు అలుపెరగని పోరాటాలు చేస్తూ ఉన్నారు. మా వృద్ధాప్యానికి భరోసా ఎక్కడా అంటూ వారు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.
ప్రభుత్వాలు వాగ్దానాలు చేయటం, ఆ తర్వాత వాటిని విస్మరించడం అనేది ఒక వంచన అని, ఆ వంచన వీడి తమ సమస్యలను పరిష్కరించే వరకు ఈ రణబేరి 3.0 ఆగే ప్రసక్తే లేదని యూటీఎఫ్ నాయకులు స్పష్టం చేశారు. యూటీఎఫ్ ఎర్ర జెండా సాక్షిగా నెల్లూరు జిల్లా నుండి ప్రారంభమైన ఈ పోరాట శంఖారావం ప్రభుత్వాల మొద్దు నిద్రను వదిలించాలని వారు ఆకాంక్షిస్తున్నారు. ఉపాధ్యాయులకు మరియు ఉద్యోగులకు సమాజంలో ఉండే గురుతర బాధ్యతను ప్రభుత్వం గుర్తించాలని, వారికి దక్కాల్సినటువంటి గౌరవప్రదమైన జీతభత్యాలను సకాలంలో చెల్లించాలని వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మార్చి 24న జరిగే ఈ నిరాహార దీక్షలు కేవలం ఒక ఆరంభం మాత్రమేనని, ప్రభుత్వం స్పందించకపోతే ఈ ఉద్యమం రాష్ట్రమంతటా ఉప్పెనలా మారుతుందని హెచ్చరిస్తున్నారు. ఉపాధ్యాయ లోకానికి న్యాయం చేకూరే వరకు హక్కుల సాధన దిశగా ఈ రణభేరి మోగుతూనే ఉంటుందని యూటీఎఫ్ నెల్లూరు జిల్లా కమిటీ ఈ సందర్భంగా ప్రతి ఒక్క ఉద్యోగిని ఉద్యమంలో భాగస్వాములను కావాలనైతే పిలుపునిచ్చింది.